స్పెషల్ ఫోకస్ 8 రోజుల కోసం వెళ్లి దాదాపు 300 రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు సునీతా విలియమ్స్. అయితే ఆమెను ఇంతకాలం అంతరిక్షంలోనే ఉంచడానికి కారణం మాజీ అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలే అంటూ ఇటీవల ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. ఇక తగుతునమ్మా అని ఆ కామెంట్లను ఎలాన్ మస్క్ సమర్థించారు. అయితే మస్క్ తీరుపై మాజీ ఆస్ట్రోవాట్ మొగెన్సెన్ తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధాలు చెప్పొద్దంటూ హెచ్చరించారు. వెంటనే మొగెన్సెన్ మస్క్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఈడియట్ అంటూ తిట్టారు కూడా. అసలెందుకు ఇంత రచ్చ జరిగింది? ఇంతకీ స్పేస్లో చిక్కుకున్న సునీతను వెనక్కి తీసుకురావడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? ప్లాన్ చేసింది 8 రోజులే, కానీ ఇప్పుడు దాదాపు 300 రోజులు అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది సునీతా విలియమ్స్. సాంకేతిక సమస్యల మధ్య భూమికి తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ మొరాయిస్తుందంటూ పరిష్కారం కోసం నాసా నెలల తరబడి ప్రయత్నాలు చేసింది. చివరికి మొండిగా నమ్మిన బోయింగ్ ను కాదని మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ నుండి రెస్క్యూ ప్లేట్ ని పంపిస్తామని నాడు బైడెన్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అప్పుడని ఇప్పుడని గతేడాది జూన్ నుండి ఇప్పటి వరకు సాగదీసి లాగదీసి రాబోయే మార్చి నెలలో భూమికి తిరిగి వస్తారని ఇటీవలే ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జాప్యంపై రాజకీయంగా కామెంట్లు చేశారు. దీనికి మస్క్ వంతపాడారు. అయితే అక్కడే ఈ వివాదం మొదలైంది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడానికి రెడీగా ఉన్న స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఈ విషయంపై తాజాగా డానిష్ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ అయిన ఆండీ మొగెన్సెన్ తో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి దిగారు. సునీతా విల్మోర్లను జో బైడెన్ తన రాజకీయ కారణాల వల్ల అంతరిక్షంలోనే వదిలిపెట్టారని మస్క్ సమర్థించడాన్ని మొగెన్సెన్ విమర్శించారు. దాదాపు 300 రోజులుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న సునీతా విల్మోర్లను మాజీ ప్రెసిడెంట్ బైడెన్ రాజకీయ కారణాల వల్ల వదిలివేశారని స్పేస్ ఎక్స్ సీఈఓ ఆరోపించిన ఫాక్స్ న్యూస్ ను ఉద్దేశిస్తూ 48 ఏళ్ల మొగెన్సెన్ ఒక క్లిప్ ను షేర్ చేశారు. అందులో ప్రధాన స్రవంతి మీడియాలో నిజాయితీ లేదని ఫిర్యాదు చేసే వ్యక్తి నుండి ఎంత అబద్ధం వచ్చింది అని మొగెన్సెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కామెంట్ చేశారు. దీనితో మొగెన్సెన్ ఉద్దేశించి ఇడియట్ అని ప్రస్తావించిన మస్క్ తనపై వచ్చిన అబద్ధపు కామెంట్ ను ఖండించారు. నువ్వు పూర్తిగా పిచ్చోడివయ్యావని, ఇద్దరు వ్యోమగాముల్ని స్పేస్ ఎక్స్ చాలా నెలల క్రితమే తిరిగి తీసుకువస్తుందని బైడెన్ కు నేరుగా చెప్పినా దాన్ని బైడెన్ నిరాకరించారని, కేవలం రాజకీయ కారణాల వల్ల వాళ్ళు తిరిగి రావడాన్ని ఆలస్యం చేశారని మస్క్ ఘాటుగా స్పందించారు. అయితే 48 ఏళ్ల ఈ వ్యోమగామి మస్క్ చేసిన తీవ్రమైన కామెంట్లకు ప్రతిస్పందిస్తూ సునీతా విల్మోర్ రెస్క్యూ మిషన్ ను నువ్వే ఆలస్యం చేశావని మస్క్ పై ఆరోపణ చేశారు. ఎలన్, నేను మిమ్మల్ని, ముఖ్యంగా స్పేస్ ఎక్స్ టెస్లాలో మీరు సాధించిన వాటిని చాలా కాలంగా మెచ్చుకున్నాను. కానీ బుచ్ సునీలు క్రూ 9లో తిరిగి వస్తున్నారని మీకు కూడా తెలుసు. గత సెప్టెంబర్ నుండి దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా మీరు వాళ్ళని తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ షిప్ ను పంపడం లేదు. అయితే గత సెప్టెంబర్ నుండి ISS లో ఉన్న డ్రాగన్ క్యాప్సూల్స్ లోని వాళ్ళు తిరిగి రావాల్సి వస్తుందని మొగెన్సెన్ సున్నితంగా ఆరోపణ చేశారు. అయితే దీనిపై మస్క్ మళ్లీ రెస్పాండ్ అవ్వలేదు. ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి అయిన మొగెన్సెన్ 2023 మిషన్ సమయంలో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ లోని 2 సార్లు ISS కి వెళ్లారు. కాబట్టి మొగెన్సెన్, మస్క్లు ఇద్దరు సుపరిచితులే. కానీ మస్క్ రాజకీయ కోణం నుండి చేసిన వాదనలు మాత్రం మొగెన్సెన్ సమర్థించలేదు. చివరికి మస్క్ పంపుతానన్న స్పేస్ ఎక్స్ షిప్ ను కూడా పంపకపోతుండడం వల్ల తీవ్రంగా స్పందించారు. అయితే ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ ను ఉద్దేశిస్తూ వ్యోమగాములను ఎప్పుడు తిరిగి తీసుకువస్తారని ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుతారు. దీనికి స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ బదిలిస్తూ వారిని తిరిగి తీసుకురావడానికి దాదాపు 4 వారాలు పడుతుందని చెబుతారు. అయితే దానికి బైడెన్ ను నిందించడంతోనే వాగ్వాదం చోటు చేసుకుంది. నిజానికి ట్రంప్ ఇలాంటి ఆరోపణ గతంలోనే చేశారు. ఇటీవల ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మాట్లాడుతూ వాళ్లను వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ కు బాధ్యత వహించానని చెప్పారు. బైడెన్ ప్రభుత్వం వారిని చాలా కాలం అక్కడే ఉంచడం చాలా భయంకరంగా ఉంది అని కూడా ట్రంప్ అన్నారు. ఇక తాజాగా మస్క్ కూడా దానికి వంతపాడడంతో వివాదం రాజుకుంది. నిజానికి భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు గత సంవత్సరం జూన్లో బోయింగ్ స్టార్ లైనర్లో ISS కు వెళ్లారు. బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకను పరీక్షించి ధృవీకరించడానికి 8 రోజుల కోసం ప్లాన్ చేసిన మిషన్ అది. కానీ స్టార్ లైనర్లో థ్రస్టర్లో సమస్యల కారణంగా స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమిపైకి వస్తుందని నాసా వెల్లడించింది.
ఇక వారిని తిరిగి తెచ్చే బాధ్యతను మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు అప్పగించారు. తర్వాత సునీతా విలియమ్స్, విల్మోర్లు స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్ అంతరిక్ష నౌకలో తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్లో వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో తిరిగి రావాలని ప్రారంభంలో షెడ్యూల్ చేశారు. కానీ అది కూడా క్యాన్సల్ అయింది. ఇప్పుడు వాళ్ళు మార్చి 19న భూమికి తిరిగి వస్తారని ప్రకటించారు. అది కూడా ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ అంశానికి రాజకీయ రంగు పులమడం ఆసక్తిని రేపుతోంది. అంతరిక్ష యాత్రికులు ఎప్పుడూ అన్ని పరిస్థితులకు సిద్ధపడి ఉంటారు కూడా. అందులోనూ సునీతా విలియమ్స్కు అంతరిక్ష ప్రయాణాలు కొత్తేమీ కాదు. అయినప్పటికీ స్పేస్లో ప్రతి చిన్న అంశం పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే అంతరిక్ష ప్రయోగంలో అప్రమత్తత చాలా అవసరం. వందల కోట్ల ఖర్చు పెట్టి చేసే మిషన్లు విజయవంతం కాకపోతే ఆ ప్రభావం భవిష్యత్తు మిషన్లపై భారీగా ఉంటుంది. అంతకుమించి వ్యోమగాముల ఆరోగ్యంపై దెబ్బ పడుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు జూన్ 5న ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. అయితే స్టార్లైనర్లో హీలియం లీకులు, థ్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ స్టార్లైనర్ వ్యోమగాముల భద్రతకు భరోసా ఇస్తుందని నాసా అధికారులు హామీ ఇచ్చారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్లైనర్ స్పేస్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటికీ తిరిగి వచ్చే సమయానికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మిషన్ వ్యవధి దాటేసి వారాల సమయం అవుతుంది. ప్రారంభంలో 10 రోజులు మాత్రమే ఉండేలా ప్రణాళిక చేసింది నాసా. కానీ మిషన్లో సాంకేతిక సవాళ్లున్నాయని రోజుల తరబడి తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇక అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఎలాగైనా భూమిపైకి తీసుకురావాలని నాసా విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా గత బైడెన్ ప్రభుత్వం తర్వాత ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన ట్రంప్ కూడా ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు అప్పగించారు. కాగా వ్యోమగాముల రాకలు ఒక క్లారిటీ వచ్చినట్లయింది. స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి 12వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తుంది. మార్చి 19వ తేదీన వ్యోమగాములతో తిరిగి భూమికి చేరుతుందని ప్రకటించారు. ఇక 8 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నో అనుమానాలను భటాపంచలు చేస్తూ మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమి మీద కాల్మోపనున్నారు. అయితే గత నవంబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో సునీతా విలియమ్స్ ఎప్పుడూ లేనంత సన్నగా కనిపించారు. వెయిట్ లాస్ అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్లు అప్పుడు అలా ఇప్పుడు ఇలా అన్న విధంగా సునీతా విలియమ్స్ ఫోటోలు నెట్టింటా చక్కర్లు కొట్టాయి. ఈ ఫోటోలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు, బుగ్గలు లోపలికి వెళ్ళినట్లుగా కనిపించారు. కాగా ఈ ఫోటో ఇంటర్నెట్ లో అందర్నీ ఆందోళనకు గురిచేసింది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొన్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన సియాటిల్ నివాసి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణులు డాక్టర్ వినయ్ గుప్తా కామెంట్ చేశారు. దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ రాజుకుంది. అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజుల పాటు ఉండడం వల్ల సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తుందని, దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వైఫల్యమే కారణమంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపించాయి. అయితే పలు సందర్భాల్లో ఐఎస్ఎస్లు తాము సేఫ్ గా ఉన్నట్లు ఇద్దరు వ్యోమగాములు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సమయంలో సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు కూడా నెలకొల్పారు. ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచారు. వ్యోమనౌకలో సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకొచ్చి కొన్ని రిపేర్లు కూడా చేశారు. 6.5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఇది సునీత 9వ స్పేస్ వాక్ కాగా విల్మోర్ కు 5వది. మొత్తం 62.6 గంటల పాటు ఈ విన్యాసంలో సునీత పాల్గొన్నారు. దీంతో గతంలో నాసా వ్యోమగామి పెగ్గి విట్సన్ పేరిట 60.21 గంటల పాటున్న స్పేస్ వాక్ రికార్డును సునీత అధిగమించింది. రిపేరింగ్ టైంలో ఐఎస్ఎస్ నుండి బయటకొచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్, యాంటీనా వ్యవస్థ సహా ప్రైమరీ ఆబ్జెక్టివ్లను పూర్తి చేశారు. అక్కడి ఉపరితలంపై నమూనాలను ల్యాబ్ విశ్లేషణ కోసం సేకరించారు.
ఏది ఏమైనప్పటికీ 6 నెలల కంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ కాలముంటే వారి ఎముకల సాంద్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇన్ని రోజుల తర్వాత తిరిగి భూమిపైకి వస్తున్నప్పటికీ వచ్చాక తలెత్తే సమస్యలపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. దాన్ని ఊహించుకుంటేనే భయమేస్తుందని కూడా వ్యోమగాములన్నారు. గ్రావిటీలో చాలా ఇబ్బంది ఉంటుందని, వీళ్ళు 8 నెలలుగా గాల్లో తేలిన వీళ్ళు భూమిపైకి రాగానే కూర్చోలేరు, పడుకోలేరు, నిలబడలేరు, నడవలేరని అంటున్నారు. ఒక పిన్నీసును కూడా ఎత్తడానికి చాలా ఒత్తిడి ఉంటుందని, అదేదో డంబెల్ మోసినట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు తేలుతూనే గడిపారు కాబట్టి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా శరీరమంతా ఏదో భారంగా అనిపిస్తుంది. రక్తనాళాలు, గుండె పనితీరులో కూడా ఇబ్బంది ఉంటుందని, ఒక్కోసారి గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుందని వైద్యులంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొత్తగా నడకను నేర్చుకోవాల్సి ఉంటుందని, చాలా పనుల్లో చిన్నపిల్లల్లా నేర్చుకోవాలని చెబుతున్నారు. ఇక వీళ్ళిద్దరూ భూమికి చేరుకున్న తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.